వారు దేవుని కొరకు నిలబడినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు వారిని గొప్పగా దీవించాడు. దేవుడు వారిని గొప్పగా దీవించాడు. అది ఎలా దీవించాడో ప్రియులారా నేను మీ ముందు ఉంచుతాను ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫినెహాసు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరమ్మా? ఫినెహాస్. ప్రియులారా, ఈ ఫినెహాసు దేవుని కొరకు గొప్ప కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. దేవుని కొరకు గొప్ప కార్యాన్ని చేశాడు. మోషే ఇశ్రాయేలును నడిపిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అందరూ కూడా ఒక విషయంలో ఏం చేశారంటే తప్పు చేశారు. ఒక విషయంలో ఏం చేశారయ్యా? తప్పు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు చేసిన తప్పు దేవునికి చాలా ప్రతికూలంగా ఉంది. దేవుడు దాన్ని బట్టి కోపగించుకున్నాడండి. దేవుడు దాన్ని బట్టి ఏం చేశాడండి? కోపగించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపగించుకొని దేవుని యొక్క ఉగ్రత ప్రియమైన దేవుని బిడ్డలారా వారిపైకి వచ్చింది. వారు ఏ విషయంలో తప్పు చేశారు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే బిలాము మాటలు విని ఒక తప్పు జరిగింది. బాలాకు అనేటువంటి ఒక రాజు, ప్రియమైన దేవుని బిడ్డలారా, బిలామును తీసుకొని వస్తాడు ఇశ్రాయేలులను శపించడానికి బిలాము అనేటువంటి ఒక ప్రవక్తను తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం జరిగిద్దంటే, ఆ వ్యక్తి ఇశ్రాయేలుని శపించడానికి తీసుకొని వస్తాడు. అయితే దేవుడు ఏమంటాడంటే, వాళ్ళు నా ప్రజలు, నువ్వు వారిని శపించొద్దు అంటాడు. వారు నా ప్రజలు, నువ్వు వారిని శపించవద్దు అని దేవుడు దానికి అడ్డు తగిలినప్పుడు, ఇక ఈ వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా బాలాకు ఏం చేస్తాడంటే బిలాం దగ్గర గొప్ప బహుమానాన్ని ఉంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బహుమానాన్ని మరి రాజుకు అనుకూలంగా చెప్పకపోతే రాజు ఇవ్వడు కదా. బహుమానం అంటే ఏంటి? రాజులు ఏ బహుమానాలు ఇస్తారు? అవును కదండి, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఎన్నెన్నో ఉంటాయి కదా. మరి దాని అంతటిని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ బిలాముకు ఆశ పుట్టి ఏం చేస్తాడంటే ఒక తప్పుడు సలహా ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం సలహా ఇస్తాడు? జాగ్రత్తగా వినండి. బాలాకు, నువ్వేం చేస్తావంటే నీ దేశంలో ఉన్న కొంతమంది స్త్రీలని వాళ్ళ దగ్గరికి పంపించు, వాళ్ళతో నాట్యం ఆడేలాగా చెయ్యి. అప్పుడు వాళ్ళతో నాట్యం ఆడి తప్పు చేస్తారు. ఆ తప్పును బట్టి వాళ్ళు నశించిపోతారు. కాబట్టి నువ్వు ఈ రీతిగా చేసావంటే వాళ్ళని బట్టి నీవు క్షేమంగా ఉంటావనేటువంటి ఒక తప్పుడు ఆలోచన ఈయనిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఇచ్చినప్పుడు మీరు గమనించండి, అలాగే కొంతమంది స్త్రీలను పంపిస్తాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఉంటుంది. సంఖ్యాకాండము 25వ అధ్యాయం. ఇరవై 25 చదవండి మొదటి నుంచి.
ఆరో వచనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఈ 13వ వచనంలో ఉన్న ఈ మాట చాలా గొప్పది. ఇక్కడ ఏమంటున్నాడు? ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు నేను చెప్పింది అర్థమైంది కదా? ఏం చేశాడు? ఇశ్రాయేలీయులు తప్పు చేశారు, వ్యభిచారం చేశారు. అది బాలాకును బట్టి బిలాము ద్వారా ఆ చెడుతనం వీరిలోకి ప్రవేశించింది. వాళ్ళు ఏం చేశారు? ఆ స్త్రీలు వచ్చేసి వీళ్ళని ఆకర్షించేసి తీసుకువెళ్ళి వాళ్ళ దేవతలకు బలర్పించిందని పెట్టి వాళ్ళకు పూజ చేసేలాగా, వాళ్ళతో నాట్యమాడి వాళ్ళతో వ్యభిచారం చేసేలాగా చేశారు. దేవుడి కోపం రగులుతుంటే, ఇదంతా ఒక పక్కన జరుగుతుంటే ఇంకొకడు ఏం చేస్తున్నాడు? దేవుని కోపం రగులుకొని కొంతమంది చచ్చిపోయి కొంతమంది ఏడుస్తుంటే ఇంకొకడు ఏం చేస్తున్నాడంటే ఇంకొక స్త్రీని తీసుకుని వెళ్ళి తప్పు చేయటం, విద్యానురాలను తీసుకుని వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఇక ఫినెహాసు ఏం చేశాడంటే బహుగా ఇక ఇది ఓర్వలేకపోయాడు. ఈ కార్యాన్ని ఓర్వలేకపోయాడు. ఏం చేశాడు? ఒక పెద్ద ఈట తీసుకుని వెళ్ళి వాళ్ళిద్దరు మంచం మీద కూడి ఉన్నప్పుడు, ప్రియులారా, ఆ మంచం మీద ఇద్దరు పడుకున్నప్పుడే, వారు కూడి ఉన్నప్పుడే ఈట తీసుకొని అంతే దించేసేసాడు. మంచం మీద ఇద్దరు అట్లాగే చచ్చిపోయారు ఒకే పోటుతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎప్పుడైతే జరిగిందో దేవుని కోపం అప్పుడు చల్లారిందంట. వారి దోషానికి ప్రాయశ్చిత్తం అనేది కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అప్పుడు ఫినెహాసును చూశాడు. ఫినెహాసులో ఉన్న భక్తిని చూశాడు, ఆయన హృదయాన్ని చూశాడు. ఆయన ఏమంటున్నాడు? నేను దేన్నైతే చూడలేకపోయానో, దేన్నైతే నేను ఓర్వలేకపోయానో, అది కూడా ఫినెహాసు చూడలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. నేను దేన్నైతే అసహించానో అది ఫినెహాసు అసహించాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రాయశ్చిత్తాన్ని అయితే నేను కోరుతున్నానో ఆ ప్రాయశ్చిత్తాన్ని అక్కడ జరిగించేసి, ఇదంతా ఎట్లా చేశాడంట? ఆయన దేవుని యందు ఆసక్తి కలిగి చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ఆసక్తి కలిగి చేశాడు. ఇదంతా ఎందుకు చేశాడు? తన ప్రజలు ఏమాత్రం నశించిపోవటం ఈ ఫినెహాసుకి ఇష్టం లేకుండా పోయింది. అసలుకి ఈయన ఎవడు? యాజకుని కొడుకు. ఎవరండి ఈయన? యాజకుని కొడుకు. యాజకుడు ఎవరు? ఇశ్రాయేలీయుల కొరకు, తన ప్రజల క్షేమం కొరకు దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేవాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల కొరకు, తన ప్రజల కొరకు దేవుని సన్నిధిలో యాజకత్వం ఏంటి? ప్రజల యొక్క దోషాలు పరిహరించేలాగా, దేవుని యొక్క కృపా కనికరములు ఎల్లప్పుడూ
తన ప్రజలపైకి దిగి వచ్చేలాగా, దేవుని యొక్క కృపా కనికరములు తన ప్రజలపైకి దిగి వచ్చేలాగా ఏమండి ఈ యాజకుడు చేసేటువంటి ధర్మమై ఉంది. ఇలాంటి యాజకుడుగా ఉన్నటువంటి ఈ ఫినెహాసు ఎప్పుడైతే ఈ ప్రజలు నశించిపోవటం, వీళ్ళ మీదకి తెగులు రావటం, ఏమండి వీళ్ళు తప్పు చేయటం, దేవుని కోపం ఇలా రావటం అనేది ఈ యాజకుడిగా ఈయన ఏం చేశాడంటే తట్టుకోలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. ఇది అసలుకి జరగకూడదు అని చెప్పేసి ప్రియమైన దేవుని బిడ్డలారా వెంటనే ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ తప్పు అనేది వారిలో లేకుండా ఆ కార్యాన్ని చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఉగ్రత, ఆ తెగులు అనేది నిలిచిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొన్ని సందర్భాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అమ్మా, దేవునికి విరోధమైన తప్పు ఇశ్రాయేలు అక్కడ చేయటం మనం చూస్తున్నాం. దేవుడు ఓర్వలేని కార్యాలు చేయటం అక్కడ చూస్తున్నాం. దేవుడు పాపమును చూడలేడు, దాన్ని ఓర్వలేడు. ఇక్కడ మనం ఇంకనూ చాలామంది ఏం చేస్తున్నారు ఏమండి, తప్పును పాపమును జరిగించేవారుగా ఉంటున్నారు. నీ జీవితంలో నువ్వు ఆ తప్పు చేయటము దేవుడు చూడలేడు, ఓర్వలేడు. దేవునికి విరోధంగా పాపం చేయటం అనేది దేవుడు చూడలేడు, ఓర్వలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవునికి ఏమండి అయిష్టమైన కార్యం, దేవుని కోపానికి గురయ్యేటువంటి కార్యం, దేవుని శిక్షను పొందుకునేటువంటి కార్యం అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న మీరు ఆలోచించండి. దేవునికి అయిష్టమైనది, దేవుడు ఓర్వలేనిది నీ జీవితంలో ఏదైనా ఉంటే దాన్ని నువ్వు తీసేసుకోవాలి. అమ్మా, వింటున్నారా? అందరూ వింటున్నారా? జాగ్రత్తగా వినండి. దేవుడు ఓర్వలేనిది, దేవుడికి అయిష్టమైనది, దేవుని కోపాన్ని నీ జీవితంలోకి తెచ్చే తప్పుడు కార్యం ఏదైనా ఉంటే అది నీ జీవితంలో ఉండి నువ్వు తీసేసుకో. దాని వెనకమాల దేవుని కోపం నీ మీద ఉంటుంది, దేవుని ఉగ్రత నీ పైన ఉంటుంది. దేవుని ఉగ్రత, దేవుని కోపం నీపై ఉండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్నిసార్లు అది మన నాశనానికి కారణమవుతుంది. హల్లెలూయా. కొన్నిసార్లు అది ఎలా అవుతుందండి? మన నాశనానికి కారణమవుతుంది. ఇక్కడ ఎన్ని వేల మంది చచ్చారంట? ఎన్ని వేల మంది చచ్చారు? అందరూ చూడలేదు బైబిల్, మాకేం పనులే అన్నట్టుకున్నారు. అక్కడ చదివారుగా, ఎన్ని వేల మంది చచ్చిపోయారు? మన ఊర్లో ఒక్కడు చచ్చిపోతేనే మన పల్లెలో కానీ మనం ఎంత బాధపడతామండి? అలాంటిది ఒక జనాంగంలో 24,000 మంది ఒక్కసారి చచ్చిపోతే ఎట్లాగుంటుంది? ఇంతమంది చచ్చిపోయి ఇక్కడ ఏడుతున్నా కానీ ఇంకొకడు పోయి మరి ఆడు ఎంత ఇదిగా ఉన్నాడో చూడండి. వాడు పోయి భయంకరమైన తప్పుని మరలా జరిగించడానికి చదువుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అనేక సార్లు చెప్పా, దేవుని సన్నిధిలో క్రమంగా లైన్లో కూర్చుంటే ఇబ్బంది ఉండదని. మీరు ఎట్టబడితే అట్టు కూర్చుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా లైన్లో సక్రంగా కూర్చోండి, అప్పుడు వచ్చేవాళ్ళకి వెళ్ళేవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకపోతే రెండో విషయము ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫినెహాసు. ఇక్కడ రెండో విషయం ఏంటండి? ఫినెహాసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫినెహాసును దేవుడు చూసి అంటున్నాడు, అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు చూసి ఆయన ఏం చేస్తున్నాడండి? ఆశీర్వదిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుని కొరకే ఒక వ్యక్తి నిలబడితే, దేవుని కొరకే ఒక వ్యక్తి నిలబడితే, దేవుని యందు ఆసక్తి గలవాడై ఆయన కార్యములు చేయడానికి, ఆయనకి ఇష్టమైనది చేయడానికి ఒక వ్యక్తి నిలబడితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని దేవుడు మర్చిపోయేవాడు కాడు.
ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే దేవుడు తప్పక ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, తప్పక దీవించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫినెహాసు దేవునికి ఇష్టమైన కార్యాన్ని చేయడానికి ఆసక్తి గలవాడై దేవుని పనిని అక్కడ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటంట? ఏమిచ్చాడు? అక్కడ చూడండి, నా మొహం చూసి మీరేం చెప్పలేరులే కానీ అక్కడ చూడండి. అతనితో నేను నా సమాధానమైన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండెను. హల్లెలూయా. అదేంటిదంటండి? అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఒక్క కార్యముతో తన తరతరాలకి నిత్యమైన ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడండి ఈ ఫినెహాసు. హల్లెలూయా. ఒకే ఒక్క కార్యము చేశాడు, దేవుని కొరకు రోషము గలవాడై. ఏమండి, దేవుని పట్ల ఆ రోషము, ఆ ఆసక్తి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కార్యము, గొప్ప కార్యము జరిగించినప్పుడు ఆ దీవెన ఎలాగొచ్చిందంటే, ఆయన నిత్యమైన నిబంధనగా దేవుడు ఒక మాట పలికాడంటే అది తప్పిపోయిద్దా? ఎన్నటికి తప్పిపోదు. దావీదుకి ఇచ్చాడు నిత్యమైన నిబంధన, నీ పిల్లలకి సింహాసనం ఇస్తానని. అబ్రాహాముకి ఇచ్చాడు, ఇదిగో నీ సంతానాన్ని నేను కోరుకుంటానని. అలాగే యాజకత్వంలోకి వచ్చేసరికి ఈ ఫినెహాసుకి ఇచ్చాడు. అహరోను సంతానానికి ఇచ్చినా అది వేరే, తర్వాత పిల్లలకి సక్రమిస్తూ వచ్చింది. కానీ అది ఫినెహాసు కాడికి వచ్చేలకి ఇక అతని సంతానానికి స్థిరమైపోయింది. హల్లెలూయా. నిత్యమైన యాజకత్వము చేసేలాగా, దేవుని సన్నిధిలో ఒక యాజకుడుగా ఉండేలాగా ఆయన పిల్లలకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలులో యాజకుడుగా ఉండటం అంటే సామాన్యమైన విషయం అండి? అసలు యాజకుడు యొక్క విలువేంటి? ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకుడు అంటే అత్యున్నతమైన వ్యక్తి, యేసు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్న వ్యక్తి. అర్థమవుతుందండి? యాజకుడు అంటే దైవ అభిషేకము కలిగిన, దైవ నిబంధనలు నిలబడే వ్యక్తి. యేసుక్రీస్తు సాదృశ్యము కలిగిన, యేసుక్రీస్తు యొక్క స్థానములో ఉన్నటువంటి వ్యక్తి ఆనాటి యాజకుడు. ప్రజల కొరకు దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము జరిగించేవాడు, దేవుని విషయమై సమాధానకరమైన బలులు అర్పించేవాడు, ఏమండి హోమ సంబంధమైన కార్యాలు జరిగించేవాడు, దేవుని సన్నిధిలో దైవ యొక్క ప్రాతినిధ్యము వహించుకున్నవాడు యాజకుడు. యాజకుడు గురించి చెప్పాలంటే అది పెద్ద సబ్జెక్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి వస్త్రాలు వేరే ఉంటాయి, ఏమండి వారి విధులు వేరుగా ఉంటాయి. దేవుని చిత్తమైతే ఒకసారి మనం చెప్పుకుందాం పిల్లారా. అలాంటి విలువైన గొప్ప యాజకత్వాన్ని ఈయన సంపాదించుకున్నాడు. హల్లెలూయా. అంత గొప్ప విలువైన యాజకత్వాన్ని ఈయన సంపాదించుకున్నాడు. అది ఈయన వరకేనా? నిత్య నిబంధనగా పిల్లలకు కూడా ఉండిద్ది అన్నాడు కదా, అక్కడ ఉందన్నాడా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప కార్యము, అంత గొప్ప స్థానము. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఒకే ఒక మాటలో చెప్తున్నాను చూడండి. పరలోకములో దేవుడు ఉంటాడు, భూమి మీద యాజకుడు ఉంటాడు. అంతే. ఒక మాటలో తేల్చి చెప్పాలంటే పరలోకములో దేవుడు ఉంటాడు, భూమి మీద యాజకుడు ఉంటాడు. అంటే ఆ దైవ ప్రతినిధిగా, దైవ సాన్నిధ్యాన్ని, దైవ ప్రత్యక్షత అంతా కూడా ఎవరిలో ఉంటుంది? యాజకుల్లోనే ఉంటుంది. అంత విలువైనటువంటి కృప ఈ ఫినెహాసు పొందుకున్నాడు పిల్లారా. యాజకుడు దేవునికి నోటి వంటి వాడు. దేవుని ఆశీర్వాదమైనను శాపమైనను ఆయనలో నుండే వస్తుంది. అర్థమైందా? దేవుని కరుణ కటాక్షములు ఆయనలో నుండే వస్తాయి. దేవుని యొక్క ధర్మాలు విలువలన్నీ ఆయనలో నుండే వస్తాయి. దేవుని యొక్క సకలాన్ని ఆయన తనకు ధరించుకొని నిలబడతాడు. దేవుని సన్నిధిలో నిలవదగిన వాడు యాజకుడు.
ఆ యాజకత్వమును సంపాదించుకున్నాడు ఫినెహాసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప విలువ కలిగిన కార్యాన్ని సంపాదించుకోవడానికి కారణం ఏమండి? దేవుని వంటి మనసు ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు చూడలేనిది చూడలేకపోయాడు, ఓర్వలేనిది ఓర్వలేకపోయాడు. దేవుడు కోరుకున్న ప్రాయశ్చిత్తము ఆయనే చేసేసాడు. అందుకని ఏమండి, అంత గొప్ప విలువైన కృప, ఆ ఆశీర్వాదము ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ ఫినెహాసుకి ఇవ్వటము జరిగింది. దావీదుకు సింహాసనం ఇచ్చాడేమో, కానీ ఫినెహాసుకి యాజకత్వం ఇచ్చాడు. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సామాన్యమైనది కాదు. అంత గొప్ప ఆశీర్వాదము ఫినెహాసుకు దొరకట కారణము ప్రియులారా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అమ్మా? నీవు దేవుని సన్నిధిలో దేవుని యందు ఆసక్తి గలవాడై ఆయన కార్యాలు చేసే వ్యక్తివేనా? ఈరోజు ఈ వాక్యంలో మనం నేర్చుకునేది ఇదే. నువ్వు దేవుని సన్నిధిలో ఆసక్తి గలవాడై దేవుని కార్యాలు జరిగించే వ్యక్తివా? నువ్వు దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి దేవుని కార్యాలు జరిగించే వ్యక్తివి నీవైతే ప్రియా దేవుని బిడ్డలారా, నీవు కూడా ఇదిగో దేవుని సన్నిధిలో ఇలాంటి ఆశీర్వాదాలకు పాత్రుడు అవుతావు. హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ కుటుంబాలను కూడా, నీ తరాలను కూడా దీవించేవాడుగా ఉంటాడు. దేవుని కొరకు ఆసక్తి గలవాడై ఆయన సన్నిధిలో నువ్వు ఆయన కార్యాలు చేసే వ్యక్తిగా ఉండాలి. ఆయన కొరకు పని చేయటం, ఆయన కొరకు జీవించటం, ఆయన చిత్తాన్ని నెరవేర్చటం, ఆయన యందు ఆసక్తి కలిగి ఆయన పనుల్లో నడుచుకోవటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కానీ నువ్వు చేయగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఫినెహాసును నీ ముందు ఈరోజు ఉంచుతున్నాడు. ఫినెహాసును నీ ముందు ఈరోజు ఉంచుతున్నాడు. ఫినెహాసును దీవించిన దేవుడు తప్పక నిన్ను కూడా ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు ఏది విడిచిపెట్టడు, దేవుడు ఏది పోగొట్టుకోడు, ఏది కూడా వదిలిపెట్టడు, మర్చిపోయేవాడు కానే కాడు. కాబట్టి ప్రియులారా, నువ్వు చేసిన దానికి ప్రతిఫలంగా దేవుడు నీకు కార్యాన్ని చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు చేస్తాడండి? ఏమా చెప్పండి మీరు, ఎప్పుడు చేస్తాడు? బైబిల్ చదువుకో, ఇక్కడ చదువుకో. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడు చేస్తాడు? వింటున్నారు కదా, వాక్యం వింటున్నారా? మరి చెప్పండి, ఎప్పుడు చేస్తాడు దేవుడు? ఏదో మేము వచ్చామలయ్యా, కాసేపు కూర్చుంటాం వెళ్ళిపోతాం అన్నట్టుకున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని కార్యాల పట్ల ఆసక్తి గలవారై ఉన్నప్పుడు, మీరు దేవుని కార్యాల పట్ల ఆసక్తి గలవారై ఉన్నప్పుడు, దేవుని కొరకు ఆసక్తి కలిగి మీరు నిలబడినప్పుడు, ఆసక్తి కలిగి మీరు నిలబడి ఆయన చిత్తాన్ని మీరు జరిగిస్తున్నప్పుడు, దేవుని కొరకు దేవుని పట్ల ఆసక్తి కలిగి నువ్వు నిలబడు, ఆయన చిత్తాన్ని నువ్వు జరిగించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పక దేవుడు నిన్ను దర్శిస్తాడు, తప్పక దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీ ద్వారా తన కార్యాలు చేస్తాడు. ఆయన నీకు దర్శనమిస్తాడు, నీతో మాట్లాడుతాడు, నిన్ను కోరుకుంటాడు, నీకు పని అప్పచెప్తాడు, నీ చేత పని చేయిస్తాడు. ఏమండి, నిన్ను నీ తరాలకు దీవెనకరంగా నిన్ను మారుస్తాడు. అంతే. హల్లెలూయా. నిన్ను నీ తరాలకు దీవెనకరంగా, నిన్ను బట్టి నీ ఇల్లే కానీ, నిన్ను బట్టి నీ జనమే కానీ, నిన్ను బట్టి నీ తరాలే కానీ, నీ సంతానమే కానీ ఏమండి దీవించబడేలాగా నిన్ను చేస్తాడు ఆయన. ఒక్కళ్ళు స్తోత్రం చెప్పరు, ఒక్కళ్ళకు కూడా హల్లెలూయా. నిన్ను దీవిస్తాడన్నా కానీ కదలేడు. శిలలు కూర్చున్నట్టు కూర్చున్నారు ఇక్కడ. హల్లెలూయా. ఒకవేళ కళ్ళు తెరిసేమి నిద్రపోవట్లేదు కదా, ఏమా కళ్ళు తెరిసేమని నిద్రపోతున్నారా? హల్లెలూయా.
చేతులు ఎత్తండి కొద్దిగా. హల్లెలూయా. ఏమండి, దేవుని కొరకు ఆసక్తి కలిగి నువ్వు నిలబడి దేవుని కార్యాలు చేసే వ్యక్తివి నీవైతే దేవుడు నిన్ను ఎలా మారుస్తాడంటే, నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ జనము, నిన్ను బట్టి నీ తరాలు ఆశీర్వదించబడేలాగా దేవుడు నిన్ను చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అలాగ చేసి ఏమండి ఈ భూమిని ఆశీర్వదకరంగా ఆయన నిన్ను ఉంచుతాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుని యందు నువ్వు ఆసక్తి కలిగి ఉంటున్నావా అని ఆలోచించు. దేవుని కొరకు నువ్వు నిలబడే వ్యక్తివేనా? దేవుని కొరకు పనిచేసే వ్యక్తివేనా? ఏమండి, ఇది నువ్వు గ్రహించాలి. దేవుని కొరకు నువ్వు ఆసక్తి గలవాడై ఉండాలి. దేవుని కొరకు నువ్వు నిలబడాలి. దేవుని కార్యాలు చేసే వ్యక్తివై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే ఈ రీతిగా జీవిస్తారో దేవుడు అప్పుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ఈ రోజున మీరు నేర్చుకుంటున్నది ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని యందు ఆసక్తి గలవారై ఉండండి. మీ ఆసక్తి ఎక్కడ ఉంటుంది? మీ ఆసక్తి ఎక్కడ ఉంటుందో మీరు పరీక్షించుకోండి. మీ ఆసక్తి లోక సంబంధమైన వాటి మీద, మరి వేరే వాటి మీద ఉండి దేవుని నిర్లక్ష్యం చేస్తుందేమో. మనం కుటుంబ విషయంలో కొంతవరకు కొన్ని విషయాల్లో కొన్నిటి మీద మన మనసు పెట్టి పని చేయాల్సి ఉంటుంది. అలాగని ప్రియులారా, దేవుని నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని చిత్తాన్ని దాని కొరకు వదులుకోకూడదు. దేవుని కార్యాలు దాని కొరకు పోగొట్టుకోకూడదు. నీవు మొట్టమొదట నీ ఆసక్తి అంతా ఎక్కడ ఉండాలంటే దేవుని పైనే ఉండాలి. నువ్వు దేవునిపై ఆసక్తి ఉండాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఏం చేయాలండి? దేవుణ్ణి ప్రేమించేవాడే దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటాడు. దేవుని ప్రేమించలేనోడు దేవునిపై ఆసక్తి ఎట్లా చూపుతాడు? ప్రార్థన అంటే నీకు ఆసక్తి ఉందా? వాక్యం అంటే ఆసక్తి ఉందా? దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉందా? దేవుని పరిచర్య అంటే ఆసక్తి ఉందా? ఏమండి, దేవుని సువార్త అంటే ఆసక్తి ఉందా? దేవుని కొరకు సాక్ష్యంగా నిలబడతాం అంటే ఆసక్తి ఉందా? దేవుని కార్యాలు చూడగలుగుతున్నావా? దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? ఆసక్తి ఉంటేనే ఇవన్నీ వస్తాయి. దేవుని ప్రేమించగలిగినోడే ఆసక్తి చూపుతాడు. దేవుడు అంటే అసలు ఇదే లేనోడు ఏమండి దేవుని కొరకు ఏం చేస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిలబడాలి. రెండోది ఏం చేయాలండి? నిలబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నిలబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది అంత సామాన్యమైంది కాదు. దేవుని కొరకు నిలబడటం అంటే ఆ స్టాండింగ్ అనేది కొన్నిసార్లు అది అగ్ని పరీక్ష. అది ఎలాంటిదండి? అగ్ని పరీక్ష. కొన్నిసార్లు ఆ స్టాండ్ నువ్వు తీసుకోవడం కోసం నీ కులాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది, నీ జాతిని వదిలిపెట్టాల్సి వస్తుంది, నీ ఐశ్వర్యాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది, నీ ఉద్యోగాలు వదిలిపెట్టాల్సి వస్తుంది, నీ సుఖభోగాలు వదిలిపెట్టాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి మీరు. అర్థమైందా? దేవుని కొరకు ఒక స్టాండ్ నువ్వు తీసుకోవాలి అంటే ఈ లోకంలో ఎన్నిటినో నువ్వు త్యాగం చేయాల్సి ఉంటుంది, ఎన్నిటినో వదులుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందండి? ఎన్నిటినో వదులుకోవాలి, విడిచిపెట్టాలి. ఎన్నిటికో చచ్చిన వాడిగా మనం మారాలి. అలా మారినప్పుడే నువ్వు ఆ స్టాండ్ అనేది తీసుకోగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్టాండింగ్ అనేది అంటే ఆ నిలబడటం దేవుని కొరకు నువ్వు చేయగలుగుతావు. అలా చేసినప్పుడే నిజమైన ఆశీర్వాదము, నిజమైన అద్భుతాలు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. అర్థమవుతుందండి? అందరూ చేయలేరు ఆ పని. అందరు చేస్తారా పని? చేయలేరు. దేవుని కొరకు నిలబడటం అనేది అందరి వల్ల అయ్యే కార్యము కానే కాదు. ఈ రోజున చాలామంది మారు మనసు పొందలేకపోవటం కారణం ఏంటో తెలుసా? ఇంకా ఎన్ని వాక్యాలన్నా బాప్తీసం తీసుకోపోవటం కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని కొరకు నిలబడతాక ముందుకు రావట్లా. నువ్వు బాప్తీసం తీసుకోలేకపోతున్నావు అంటే, నువ్వు ఇంకా రక్షణ పొందుకోలేకపోతున్నావు అంటే దానికి కారణం దేవుని కొరకు నిలబడే వ్యక్తివి నువ్వు కాదు. దేవుని కొరకు నిలబడే వ్యక్తివి నీవు కావు. దేవుని కొరకు నిలబడే వ్యక్తివి అయితే మొట్టమొదటిగా నీవు మారు మనసే పొందుతావు.
నువ్వు బాప్తిస్మే తీసుకుంటావు, నువ్వు రక్షణే పొందుకుంటావు, దేవుని సన్నిధిలో దేవుని సాక్షిగా మొదట నువ్వు నిలబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలుని అడిగామనుకోండి, నేను ఎన్నో వదిలేసాను నా ప్రభు కొరకు అంటాడు. సమస్తాన్ని పెంటలాగా ఎంచుకున్నాను నేను అంటాడు. సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడండి? పెంటలాగా ఎంచుకొని అన్నీ వదిలేసాను అంటాడు. ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసుగండి, ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు తెలుసుగా, పెద్దలు. ఇప్పుడు కాలం అయిపోయిందండి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చాడు. బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చాడు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుంచి దేవుని కొరకు నిలబడటం అంటే మాటల ఎన్ని చేయాలి? ఏమంటే ఎన్ని చేయాలి? అన్నీ చేశాడు. ఎన్ని అవన్నీ ఇప్పుడు చెవటానికి సమయం లేదు నాకు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడే వ్యక్తి అయితేనే దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు. అర్థమవుతుందండి? ఒక రోజున ఒక వ్యక్తిని దేవుణ్ణి నమ్ముకున్నాడని మిలిటరీ ఆఫీసర్లు ఏం చేశారంటే, -71 డిగ్రీలు ఉండేటువంటి మంచు పర్వతాల్లో, మంచు కొండల్లో ఒక రాత్రి అంతా నిలబెట్టేశారు. ఎంత? ఎన్ని డిగ్రీలు అంటే ఇక ఎట్లా కూడా తెలుసా? ఫ్రీజ్ కంటే కూడా దారుణంగా ఉంటుంది. ఇక అడుగు పెట్టి చెయ్యి తగిలితే ఇక చెయ్యికి అంతే అయిపోవటమే, తిరిగి రాదేక చెయ్యి. లోపల గడ్డ కట్టుకుపోయి రక్తం కణాలన్నీ కూడా చచ్చిపోతాయి. అంత భయంకరమైన చలిలో నిలబెట్టారు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ ఒక అధికారి, ఏమండి ఈయన సామాన్యమైనటువంటి మిలిటరీ వ్యక్తి, ఈయన పై ఆఫీసరు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మంచులో నిలబెడితే, ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడు? నా దేవుని కొరకు చచ్చిపోవడానికైనా నేను రెడీ అని ఒక షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలాగైతే నిలబడ్డారో దేవుని కొరకు, అగ్నిగుండమైన ఎలా నిలబడ్డారో, దానియేలు సింహబోనైనా ఎలా నిలబడ్డాడో, ఏమండి ఈ వ్యక్తి కూడా అలాగ నిలబడ్డాడు దేవుని కొరకు. అలా నిలబడినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక దేవదూత వచ్చి ఆయన బలపరిచిందంట. హల్లెలూయా! ఎవరినండి? ఒక దేవదూత వచ్చి ఆ వ్యక్తిని బలపరిచిందంట. ఏమండి దేవదూత వచ్చి ఆయన తాకి ఆయన దర్శించినప్పుడు అంత చలిలో కూడా ఆయన ఏం కాకుండా రాత్రి అంతా డ్యూటీ చేసేసేసాడు. ఏమయ్యాడు? చచ్చిపోయాడా? అదే సగటు సామాన్య మనిషి వెళ్ళిన 2-3 నిమిషాలకే చచ్చిపోతాడు. ఆ చలిలో గడ్డ కట్టుకుపోయేది అంతా 2-3 నిమిషాల్లో సజీవంగా మంచులో చచ్చిపోతాడు. అలాంటివి అంత భయంకరమైన చలిలో ఏ కోటు ఏది కూడా లేకుండానే తెల్లవారుజులు ఎందుకు వేసాడు? కక్షతో గచ్చి కాసే డ్యూటీ వేసాడు, వాచ్మెన్ డ్యూటీ, సెక్యూరిటీగా. తెల్లారుజులు తిరుగుతూనే ఉన్నాడు. హల్లెలూయా! చచ్చిపోలా. తెల్లారొచ్చి చూసేలకే ప్రియులారా, ఏమండి దడుచుకున్నారు అందరూ. అరే నువ్వు అసలు ఎట్ట బతుకున్నావు అన్నాడు. అలాంటి చలి ఏ మానవ శరీరాన్ని తాళలేదు. అది తాళగలిగేలాగా చేయగలిగేది ఎవరు? దేవుడు. మరి ఆ కార్యం ఎవరిలో జరిగింది? ఈయనలో జరిగింది. ఈయనలో ఎందుకు జరిగింది? దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి. నా పిల్లలు ఒక మాట నేను చెప్పనా, దేవుని కొరకు నువ్వు నిలబడితే కొన్ని శ్రమలు నీ దగ్గరికి రావచ్చు, కానీ ఆ శ్రమల్లోనే అద్భుతాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా! దేవుని కొరకు నువ్వు నిలబడితే కొన్ని త్యాగాలు నువ్వు చేయాల్సిన పని వస్తుంది, కొన్ని నష్టపోయే పరిస్థితి వస్తుంది, కొన్ని కష్టపడే పరిస్థితి వస్తుంది, కొన్ని అవమానాలు పడే పరిస్థితి వస్తుంది, ఏమండి కొన్ని నిందలు పడే పరిస్థితి వస్తుంది. అయినా కానీ ఆటలో నువ్వు నిలబడు. ఆ నిలబడిన చోటే ఎవరైతే నిన్ను చేశారో వాళ్ళ మధ్య ఆశ్చర్యంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. మనకేం అవుతుందంటే నిలబడతాం చేతకాట్లా, ఎవడైనా ఏదన్నా అనగానే గబక్కనే అనేసేస్తున్నాం. మనం తీసుకున్న ఆ స్టాండింగ్లో మనము ఒంట్లా ఏదన్నా ఆశ కలంగానే ఆశతో వెళ్ళిపోతున్నాం.
ఆశ పుట్టగానే ఆశకి వెళ్ళిపోవటమా, లేదంటే ఏదన్నా నింద అవమాన రంగాల్ని దానిలో కలతబడి కుంగిపోవటమా, లేకపోతే ఏదన్నా మాట రంగాల్ని తిరగబడతామా, ఇలాంటివి చేసేసి దేవుని కొరకు నువ్వు తీసుకోవలసిన స్టాండింగ్ పొజిషను ఆ భక్తిలో, ఆ పరిశుద్ధతలో, ఆ విశ్వాసములో ఆయన సాక్షిగా, ఆయన కుమారుడిగా కుమార్తెగా నువ్వు తీసుకోవలసిన ఆ స్టాండింగ్ నువ్వు చేయట్లా. నువ్వు అలా చేయలేక తప్పిపోతున్నావు. నీవు దీవించబడతలేదు, నీ పిల్లలుగా నీ కుటుంబాన్ని దీవించుకోవట్లేదు, కానీ శాపగ్రస్తంగా చేసుకుంటున్నావు నువ్వు. మీరు అనుకోవచ్చు, యేసయ్య నేను తప్పిపోతున్నాను, యేసయ్య నేను ఇదిగా క్షమించు. జాగ్రత్త, దానిలో నీకు ఆశీర్వాదం లేదు. నిలబడినోడికి, ఫినెహాసుకి ఆశీర్వాదం. నిలబడినోడికి ఆశీర్వాదం ఏడ ఉంటుంది? నువ్వు నిలబడతల్లా, నిలబడు, అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యాన్ని చూస్తావు. నిన్ను అనేవాళ్ళు సిగ్గుపడే కార్యాలని దేవుడు నీ పట్ల చేస్తాడు. దేవుడు నిన్నే మహిమకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. నీకు కావలసిన ఆశ్చర్య కార్యాలు దేవదూతని ఈయన కోసం పంపించాడు, మనుషులు కాపాడాడు. దేవుడు నిన్ను కాపాడ్డా? కాపాడతా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వేమి నిలబడుతున్నావు ఒకసారి ఆలోచించు. ఏలియా ఒకరోజు నిలబడ్డాడు, రాజుకు రాణికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఏలియా కొరకు దేవుడు ఆకాశం నుండి అగ్ని దింపాడు. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు నిలబడితే, ఏలియా నువ్వు నిలబడ్డావుగా, మంచు వాన ఆగేలాగా ప్రార్థించు, ఆగిపోయింది. వాన కురిసేలాగా ప్రార్థించు, వాన కురిసింది. అగ్ని వచ్చేలాగా ప్రార్థించు, వచ్చేలా ప్రార్థించాడు. ఏది పలికితే అది జరిగింది, ఏది చేస్తే అది జరిగింది. ఏమండి, ఎందుకు? ఆయన అంటాడు, నేనొక్కడనే రోషం గలవాడై నీ సన్నిధిలో నేను నిలబడ్డాను అంటాడు. ఇశ్రాయేలు ఎవడు నిలబడలేదయ్యా, నేనొక్కడనే రోషం కలిగి నిలబడ్డాను నీ కొరకు. అయితే నా కొరకు నువ్వు నిలబడ్డావు కదా, పద వెళ్ళు, నిన్ను రాజులను అభిషేకించడానికి తీసుకువెళ్తాను, ప్రవక్తలను అభిషేకించడానికి నిన్ను తీసుకుని వెళ్తాను, పద. నువ్వు నా కొరకు నిలబడ్డావు కదా, మరణం లేకుండా అగ్నిరాధాలతో నేను తీసుకుని పోతాను, పద అని ఏలియాను తీసుకుని వెళ్ళాడండి దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నావా? దేవుని కార్యాల పట్ల నీకు ఆసక్తి ఉందా? ఏమండి, మూడవది ఏంటి? దేవుని కొరకు క్రియను చేయాలి, దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది దేవుని కొరకు నిలబడాలి. మూడవది ఏంటి? క్రియారూపంలో ఆయన పని నువ్వు చేయాలి. హల్లెలూయా. ఆయన పని నువ్వు చేయాలి. చేయుటకు దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలి. అది నువ్వు సాక్ష్యం చెప్పటమైనా, ప్రార్థన చేయటమైనా, సువార్త ప్రకటించటమైనా, ఏమండి మందిరంలో కూర్చోవటమైనా, పరిచర్య చేయటమైనా, దేవునికి ఇవ్వగలగటమైనా, ఏదైతే నీ శక్తి కొలది దేవుడు నీకు ఇస్తున్నాడో అది నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. అది నువ్వు చేయటం ప్రారంభించు. అర్థమవుతుందండి? అది నువ్వు చేయటం ప్రారంభిస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పగా నిన్ను వాడుకుంటాడు. గొప్పగా నిన్ను అనేక మంది మధ్య అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచుతాడు. నా ప్రియులారా, నిన్ను బట్టి నీ కుటుంబమే కానీ, నీ జాతే కానీ, నీ జనమే కానీ, లేక నీ తరాలే కానీ దీవించబడేలాగా నిన్ను చేస్తాడు ఆయన. హల్లెలూయా. దీవించబడేలాగా నేను చేస్తాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేయండి, నీ తరాలకు శాపగ్రస్తంగా ఉంటావా, ఆశీర్వాదకరంగా ఉంటావా? దేవునిలో మహిమకరంగా ఉంటావా, లేకపోతే వేరేగా ఉంటావా? ఆలోచన చేయి. ఆలోచన చేసి ఫినెహాసుని నీ ఎదుట ఈరోజు దేవుడు పెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఫినెహాసులాగా దేవుని కొరకు నువ్వు ఆసక్తి గలవాడవై దేవుని కొరకు నిలబడి దేవుని కార్యాన్ని నువ్వు చేస్తే, ఏమండి, ఫినెహాసును దీవించిన దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు. అంతే, దీనిలో ఎలాంటి మార్పు రాదు. ఇది నమ్మదగినది. అర్థమవుతుందండి? ఇది 100% నమ్మదగినది. ఇది మార్పు రానిది. ఇది దేవునిలో నుండి వచ్చేది. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. నువ్వు దేవుని యందు ఆసక్తి గలవాడవై లోకమును పాపమును విడిచిపెట్టండి.
దేవుని యందు ఆసక్తి గలవాడవై లోకాసక్తిని, పాపపు ఆసక్తిని, ధనపు ఆసక్తినే కానీ, శరీరపు ఆసక్తినే కానీ వాటిని చంపేయి, వాటిని విడిచిపెట్టేసి దేవుని యందు ఆసక్తి కలిగి దేవుని ప్రేమించి దేవుని కొరకు నిలబడతావు నేర్చుకో. లోకంలో పాపంలో నిలబడద్దు. అక్కడ నిలబడితే నాశనం అవుతావు. లోకంలో నిలబడితే, పాపంలో నిలబడితే ఏమొస్తుంది నీకు? దేవుని కొరకు నిలబడు. దేవుని కొరకు నువ్వు స్టాండ్ తీసుకుంటే పిల్లరా దేవుడు నిన్ను బలపరుస్తాడు. అర్థమైందండి? దేవుడి కొరకు నువ్వు నిలబడితే దేవుడు నిన్నేం చేస్తాడు? బలపరుస్తాడు. మూడవదిగా పిల్లరా, నువ్వు నిలబడి ఆయన కార్యాన్ని నువ్వు చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఆ కృప నీ జీవితంలో కూడా ఇచ్చేలాగా దేవుని కొరకు నీవు ఆసక్తి గలవాడివై నడుం కట్టుకొని నిలబడి ఆయన కార్యాలు జరిగించు. ఆయన కృప నీకు తోడేయండి. అడుగడుగున ఆయన నిన్ను బలపరుచుకుంటూ, అడుగడుగున నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తూ నీ తరాలకు దీవెనకరంగా ఆయన ఉంచుతాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.